అభివృద్ధి పేరుతో జరుగుతున్న ఆదివాసీ సంక్షోభాన్ని కానీ మనం గమనిస్తే అసలు ఈ అభివృద్ధినే మనం ప్రశ్నించాల్సిన పరిస్థితి, ఈ అభివృద్ధి పద్ధతినే మనం ప్రశ్నించాల్సిన అవసరం ఏర్పడుతుంది. అటు గాంధేయవాదులు కానీ అసలు సంపద ఒక దగ్గర పోగుపడడం నైతికత కాదు, విపరీతంగా సంపద అత్యాశ ఉండడం అనేది అది నైతికత కాదు. అది గాంధేయ పద్ధతుల్లో ఆలోచన చేసినా అది ఒక దుర్మార్గమైన పరిస్థితి. సంపదను విపరీతమైన కేంద్రీకరించడం కోసం ఆ తరహా అభివృద్ధి అనేది అది ప్రమాదకరం. అదేవిధంగా అణగారిన వర్గాలకి వాళ్ళకు కొన్ని ప్రత్యేకమైన హక్కులు అధికారాలు ఇవ్వడం కోసం రాజ్యాంగాన్ని దాంట్లో కొన్ని ప్రత్యేకమైన ఇవి పెట్టినప్పుడు వాటిని ఈరోజు మళ్ళీ తిరగదోడడం అనేది ఖచ్చితంగా అంబేద్కర్ని కానీ రాజ్యాంగాన్ని అందరూ అంబేద్కర్ని మనం పటాలను పూజిస్తాం, వాళ్ళ ఆలోచనల్ని సిద్ధాంతాలను మాత్రం డొల్ల చేస్తాం. గాంధీని ఇష్టపడతాం, ఇంకొక ఆయన్ని ఇష్టపడతాం, అంబేద్కర్ని ఇష్టపడతాం, పెద్ద విగ్రహాలు కూడా పెడతాం. ఆయన ఆలోచనలు మాత్రం మనం ఎక్కడ డొల్ల పెట్టాలో అక్కడ డొల్ల పెడుతుంటాం. ఇది ఒక దుర్మార్గమైన ఒక మోసపూరితమైన ఈరోజు ఒక నాటకం నడుస్తున్నది మిత్రులారా. వాళ్ళకి గిరిజనులకు ప్రత్యేకంగా ఎన్నో ఏళ్ల నుంచి స్వాతంత్ర పోరాటం కాడి నుంచి వాళ్ళు అస్తిత్వం కోసం పోరాడుతూ ఉన్నారు. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళకు ప్రత్యేకంగా గ్రామ సభకు సంబంధించి కానీ, అదేవిధంగా అక్కడ పోయి భూములు కొని అక్కడి నుంచి వాళ్ళని తరివేసేదానికి వీలు లేకుండా 170 చట్టం కానీ, వీటన్నిటిని కూడా మళ్ళీ వెనక్కి తీసి మొత్తం అక్కడ భూములను ఆక్రమించుకొని మొత్తం వాళ్ళ అస్తిత్వాన్ని లేకుండా బ్రిటిష్ వాళ్ళ రోజుల్లోనే మేలు అనిపించేటట్టుగా అస్తిత్వాన్ని కూడా లేకుండా చేసే ఒక పరిస్థితిని ఖచ్చితంగా ప్రజాస్వామ్యవాదులు అందరూ ఖండించాలనేది నా విజ్ఞప్తి చేస్తున్నాను.